హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏవైనా సజెషన్స్ అండ్ ఇంప్రూవ్మెంట్స్ ఉంటే కింద ఇచ్చిన ఈమెయిల్ ఐడికి పంపించండి, నేను తప్పకుండా చూస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Lawful object. For a contract to be valid, there must be legality of object and consideration. ఒక కాంట్రాక్ట్ చట్టబద్ధమైనది ఎప్పుడు అవుతుందంటే ఆ కాంట్రాక్ట్ ఉద్దేశము ఇంకా ప్రైస్ న్యాయబద్ధంగా ఉండాలి. Section 23 of the Indian Contract Act states what consideration and objects are lawful and what are not. Section 23 Indian Contract Act మనకి ఏ కన్సిడరేషన్ అండ్ ఆబ్జెక్ట్స్ చట్టబద్ధమైనవి, ఏవి చట్టబద్ధమైనవి కావో తెలియజేస్తాయి. The consideration or object of an agreement is lawful unless స్పెసిఫికల్లీ ఫర్బిడన్ బై లా. అంటే చట్టం ద్వారా నిషేధించబడినవి అవ్వకూడదు. ఎగ్జాంపుల్, ఏ ప్రామిసెస్ టు గెట్ బి ఏ గవర్నమెంట్ జాబ్ ఇఫ్ హీ ఈస్ విల్లింగ్ టు పే 2 lakhs. ఏ అనే అతను తనకి 2 lakhs ఇస్తే బికి గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాను అని ప్రామిస్ చేస్తాడు. సెకండ్, ఫ్రాడ్యులెంట్ ఇన్ నేచర్, మోసపూరితంగా ఉండకూడదు. Not disclosing health issues while filling health insurance form. Example, లైఫ్ ఇన్సూరెన్స్ ఫామ్ని ఫిల్ చేసేటప్పుడు ఏవైనా రోగాలు ఉంటే వాటి గురించి చెప్పకపోవటం. మూడవది, డిఫీటింగ్ ద పర్పస్ ఆఫ్ లా, ప్రభుత్వ విధానాలకి వ్యతిరేకంగా ఉండేవి కాకూడదు. ఎగ్జాంపుల్, an employer subjecting his workers to inhumane conditions is defeating Article 21. ఒక యజమాని అతని దగ్గర పనిచేసే కార్మికులకి సరైన సౌకర్యాలు సమకూర్చకుండా ఉండటం అనేది ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకము. ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గ్యారంటీస్ ద రైట్ ఆఫ్ పర్సన్స్ టు లైఫ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. నెక్స్ట్ ది, ఇన్వాల్వ్ ఇంజరీ ఆర్ హార్మ్ టు అ పర్సన్ ఆర్ ప్రాపర్టీ. వ్యక్తికి కానీ వారి ఆస్తులకి కానీ హాని కలిగించేవిగా కాకూడదు. ఎగ్జాంపుల్, వయోలేటింగ్ కాపీరైట్ ఆర్ ట్రేడ్ మార్క్. నెక్స్ట్, కన్సిడర్డ్ ఇమ్మోరల్ బై ద కోర్ట్ ఆఫ్ లా, నీతిబాహ్యమైన విషయాలు. Agreements pertaining to concubinage, prostitution, marriage for money are considered to be immoral and void. Against public policy, ఆబ్జెక్ట్ లేదా కన్సిడరేషన్ జనహిత పథకాలకి వ్యతిరేకంగా ఉండకూడదు. ట్రేడింగ్ విత్ ఎనిమీ కంట్రీ డ్యూరింగ్ వార్, అ కాంట్రాక్ట్ దట్ ప్రొహిబిట్స్ అ పర్సన్ ఫ్రమ్ పర్స్యూయింగ్ లీగల్ రీకోర్స్, మ్యారేజ్ అగ్రిమెంట్ టు బ్రోకేజ్ యాజ్ రివార్డ్ ఎట్సెట్రా, ఇలాంటివి అన్నమాట. ఇమ్మోరల్ అగ్రిమెంట్స్, నీతిబాహ్యమైన చర్యలు. Act which is inconsistent with the norms and morals prevailing in a particular society or a community. Contracts based on immoral objects or consideration are often considered to be void. Immoral agreements object is regarded as immoral by the court. ఈ ఇమ్మోరల్ అగ్రిమెంట్స్ అంటే ఎలాంటివి? మొదటిది, ఇంటర్ఫియరెన్స్ ఇన్ మెరైటల్ రిలేషన్షిప్స్, వివాహ సంబంధాల్లో జోక్యం చేసుకొనుట. మ్యారీడ్ ఉమెన్ వాజ్ గివెన్ మనీ టు ఎనేబుల్ హర్ టు డివోర్స్ హర్ హస్బెండ్, ద లెండర్ ప్రామిసింగ్ టు మ్యారీ హర్ ఆఫ్టర్ ద డివోర్స్. సచ్ అమౌంట్ కెనాట్ బి రికవర్డ్. రెండవది, డీలింగ్ విత్ ప్రాస్టిట్యూట్స్, వ్యభిచార వృత్తి చేసే వాళ్లతో వ్యాపార లావాదేవీలు చేసుకోవటం. ఎనీ ఆర్టికల్స్ సోల్డ్ ఆర్ హైర్డ్ టు ప్రాస్టిట్యూట్స్ టు ఎనేబుల్ హర్ టు క్యారీ హర్ ప్రొఫెషన్ కెనాట్ బి రికవర్డ్. వ్యభిచార వృత్తి చేసే వాళ్ళకి వాళ్ళ వృత్తి నిమిత్తం ఏమైనా వస్తువులను అమ్మినా, అద్దెకిచ్చినా ఆ వస్తువులను తిరిగి రాబెట్టుకోలేము. దీనికి ఒక ఫేమస్ కేసులో చూద్దాం, పియర్స్ వర్సెస్ బ్రూక్స్. ఇందులో డిఫెండెంట్ ఒక వ్యభిచార వృత్తి చేసే ఆమె.
ఆమె ప్లైంటిఫ్ నుంచి ఒక వాహనం తన వృత్తిని కొనసాగించటం కోసం అద్దెకు తీసుకుంటారు. ఈ వాహనానికి రెండవ ఇన్స్టాల్మెంట్ కట్టకుండా దానిని పాడైన కండిషన్లో ప్లైంటిఫ్కి వెనక్కి ఇచ్చేస్తారు. ప్లైంటిఫ్ డ్యామేజెస్ ఇంకా ఇన్స్టాల్మెంట్ కోసం కేసు వేస్తారు. ఈ అగ్రిమెంట్ ఉద్దేశం ఇమ్మోరల్ కనుక ప్లెయింటిఫ్కి తన అమౌంట్ వెనక్కి ఇవ్వబడదు అని కోర్టు వారు నిర్ణయిస్తారు. మూడవది ఇల్లీగల్ కోహాబిటేషన్. ప్రామిస్ టు పే ఫర్ పాస్ట్ ఆర్ ఫ్యూచర్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ ఆర్ ఇల్లీగల్ కోహాబిటేషన్ ఈజ్ అన్ఎన్ఫోర్సబుల్. జరిగిపోయిన లేదా భవిష్యత్తులో చేయబోయే సహనివాసము అంటే ఇల్లీగల్ కోహాబిటేషన్ చెల్లదు. Public policy. Public policy refers to the policies of government for the welfare of the society. పబ్లిక్ పాలసీస్ అంటే సమాజానికి మేలు చేసే విధానాలు అన్నమాట. పబ్లిక్ పాలసీకి వ్యతిరేకంగా వచ్చేవి ఏమిటి? మొదటిది సరెండర్ ఆఫ్ రైట్స్, తమ హక్కులని వదిలేసుకోవటం. An agreement which overrides section 125 CRPC would mean doing something against public and statutory provisions. దీనికి కేసులో హనుమంత్ వాసప్ప చౌదరి వర్సెస్ లక్ష్మవ్వ. రెండోది మ్యారేజ్ ఆఫ్ అ మైనర్ గర్ల్. కన్సిడరేషన్ was expenses of marriage of a minor girl. It is in violation of Child Marriages Restraint Act. ఒక అగ్రిమెంట్లో కన్సిడరేషన్ అనేది ఒక మైనర్ అమ్మాయి పెళ్లి ఖర్చులు ఇస్తాము అనే ఒప్పందం అయినప్పుడు అది పబ్లిక్ పాలసీకి విరుద్ధం అని అనుకోవచ్చు. పేమెంట్ ఆఫ్ బ్లాక్ మనీ ఈజ్ అగేన్స్ట్ పబ్లిక్ పాలసీ. బ్లాక్ మనీ అనేది పబ్లిక్ పాలసీకి విరుద్ధం. నెక్స్ట్ది grabbing of privileges by extraneous influences. Sale of seats in public institution, for example, a medical or engineering college, is opposed to public policy. పలుకుబడి ఉపయోగించి విశేష హక్కులను పొందటం. అవి ఎలాంటివంటే ప్రభుత్వ మెడికల్ లేదా ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో సీట్స్ పొందడం. దీనికి ఒక కేసులో చూద్దాము. మోహిని జైన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. చార్జింగ్ క్యాపిటేషన్ ఫీజ్ ఈజ్ ఇల్లీగల్ యాజ్ ఇట్ వయోలేట్స్ ఆర్టికల్ 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. క్యాపిటేషన్ ఫీజుని ఛార్జ్ చేయటం చట్ట విరుద్ధమైనది. ఇది ఆర్టికల్ 14ని అతిక్రమిస్తుంది. ఆర్టికల్ 14లో ఏం చెప్తున్నారంటే ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్స్ ఫర్ ఈక్వాలిటీ బిఫోర్ లా ఆర్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ విద్ ఇన్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ది ప్రైస్ ఎస్కలేషన్ అండ్ ఇంట్రెస్ట్స్ క్లాజ్. మార్కెట్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్, వాటి అడ్జస్ట్మెంట్స్ ఎట్సెట్రా. Agreement contrary to public policy of friendly foreign state. Where a contract is void on ground of immorality or against public policy, it cannot be asked to be enforced in any civilized country. ఒక అగ్రిమెంట్ నీతి బాహ్యమైనది, పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉన్నట్టయితే ఆ అగ్రిమెంట్ ఏ నాగరిక దేశంలో ఆచరణలోకి తీసుకొని రావటానికి లేదు. అలీనేషన్ ఆఫ్ ల్యాండ్ బై మెంబర్స్ ఆఫ్ డిప్రెస్డ్ క్లాసెస్. సర్కారు వారు డిప్రెస్డ్ క్లాస్ మెంబర్స్కి కేటాయించిన భూమిని వాళ్ళు ఇంకెవరికైనా ఇచ్చే అధికారం లేదు. దీనికి ఒక కేసులో చూద్దాం. పాపయ్య వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఏ పోర్షన్ ఆఫ్ ల్యాండ్ వాజ్ అసైన్డ్ బై గవర్నమెంట్ టు ఏ డిప్రెస్డ్ క్లాస్ మెంబర్ ఇన్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ఇట్స్ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్ అండర్ ఆర్టికల్ 39B on a condition that the land would not be alienated. Next, arbitration award induced by fraud or corruption. మధ్యవర్త నిర్ణయం మోసంతో కానీ అవినీతితో కానీ ప్రేరేపించబడినది అయి ఉంటే అది ఇట్ ఈస్ అగేన్స్ట్ పబ్లిక్ పాలసీ అన్నమాట. వెంచర్ గ్లోబల్ వర్సెస్ సత్యం కంప్యూటర్ సర్వీసెస్ లిమిటెడ్. An arbitration award induced by fraud or corruption has been held to be against public policy and was liable to be set aside. Heads of public policy. ఇందులో మొదటిది ట్రేడింగ్ విత్ ఎన్ ఎనిమీ.
An alien enemy is a person who holds the citizenship of a country having war with India. If any contract is made with an alien enemy without the government's permission, it is considered as illegal. Alien enemy అంటే ఏ దేశంతో అయితే మనకి యుద్ధం జరుగుతోందో లేదా సత్సంబంధాలు ఉండవో ఆ దేశం అన్నమాట. ఒక కాంట్రాక్టు సర్కారు వారి అనుమతి లేకుండా అలియన్ ఎనిమీతో చేసుకున్నట్టయితే అది చట్ట విరుద్ధం. రెండవది ట్రాఫికింగ్ ఇన్ పబ్లిక్ ఆఫీసెస్. అన్ అగ్రిమెంట్ ఇంటెండెడ్ టు ఇండ్యూస్ ఎ పబ్లిక్ ఆఫీసర్ టు యాక్ట్ కరప్ట్లీ. ప్రభుత్వ కార్యాలయంలో అక్రమ కార్యక్రమాలు చేయటం. ఎగ్జాంపుల్, సేల్ ఆఫ్ పబ్లిక్ ఆఫీసెస్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ మనీ, చార్జింగ్ క్యాపిటేషన్ ఫీ ఫర్ అడ్మిషన్ టు ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్సెట్రా. ప్రభుత్వ ఉద్యోగాల్ని డబ్బులకు అమ్ముకోవటం, క్యాపిటేషన్ ఫీ తీసుకొని ప్రభుత్వ కళాశాలల్లో సీట్లు ఇవ్వటం ఇలాంటివన్నమాట. మూడవది ఇంటర్ఫియరెన్స్ విత్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్. ఇందులో వచ్చేవి మొదటిది ఇంటర్ఫియరెన్స్ విత్ ద కోర్స్ ఆఫ్ జస్టిస్. అగ్రిమెంట్ విచ్ అబ్స్ట్రక్ట్స్ ఆర్డినరీ ప్రాసెస్ ఆఫ్ జస్టిస్ ఈజ్ వాయిడ్. న్యాయ ప్రక్రియకి ఆటంకం కలిగించటం అన్నమాట. రెండవది స్టైఫ్లింగ్ ప్రాసిక్యూషన్. అగ్రిమెంట్ నాట్ టు ప్రాసిక్యూట్ అన్ అఫెండర్ or withdraw a pending prosecution is void if the offence is of public nature. పబ్లిక్కి ఇబ్బంది కలిగించే పనులని కప్పేయటం లేదా ఫిర్యాదుని రద్దు చేయించుకోవటం అన్నమాట. చాంపర్టీ అండ్ మెయింటెనెన్స్. మొదటిది చాంపర్టీ. హియర్ అ థర్డ్ పార్టీ offers assistance in recovering property and in return demands a share of the recovered property. ఇక్కడ ఒక మూడవ వ్యక్తి ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి సహాయం అందిస్తాడు. దానికి బదులుగా అతనికి ఆ దక్కిన ఆస్తిలో వాటా వసూలు చేసుకుంటాడు. మెయింటెనెన్స్. మెయింటెనెన్స్ ఇంప్లైస్ హెల్పింగ్ అ థర్డ్ పార్టీ ఇన్ లిటిగేషన్ ఆర్ త్రూ ఫైనాన్షియల్ హెల్ప్ అండ్ నో బెనిఫిట్స్ ఆర్ అటాచ్డ్. వివాదంలో ఉన్న ఒక థర్డ్ పార్టీకి ఏ విధమైన స్వలాభము లేకుండా సహాయం చేయటం. బోత్ చాంపర్టీ అండ్ మెయింటెనెన్స్ ఆర్ ఇల్లీగల్ ఇన్ ద ఇంగ్లీష్ లా, బట్ ఇన్ ఇండియా ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. ఇవి ఇంగ్లీష్ లాలో ఈ రెండు చట్ట విరుద్ధం, కానీ మన దేశంలో ఆ కేసు పూర్వపరాల మీద ఆధారపడి ఉంటాయి. మ్యారేజ్ బ్రోకేజ్ కాంట్రాక్ట్స్. అగ్రిమెంట్ to procure marriage of a person in consideration of a sum of money is known as marriage brokerage contract and is void. Marriage brokerage ఒప్పందాలు చెల్లవు. నెక్స్ట్ ది అన్ఫేర్, అన్రీజనబుల్ or unconscionable dealings. When one party is in a position to exploit and the other party is in a vulnerable position and circumstances under which the contract is made is unfair, it can be said to be against public policy. ఒక పార్టీ రెండవ పార్టీపై అధికార స్థాయిలో ఉండి ఒప్పందాలు చేసుకున్నప్పుడు ఆ ఒప్పందాలు పబ్లిక్ పాలసీకి విరుద్ధంగా ఉన్నట్టు చెప్పవచ్చు. దీనికి మనం ఒక కేసులో చూద్దాము. డిటిసి వర్సెస్ మజ్దూర్ కాంగ్రెస్, వేర్ ఎ టర్మ్ ఇన్ ఎ కాంట్రాక్ట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ దట్ ఎ పెర్మనెంట్ వర్కర్ ఈజ్ రిమూవబుల్ వితౌట్ ఎంక్వైరీ వాజ్ హెల్డ్ టు బి అపోజ్డ్ టు పబ్లిక్ పాలసీ. ఇందులో ఒక పెర్మనెంట్ వర్కర్ని దర్యాప్తు చేయకుండా ఉద్యోగంలో నుంచి తీసేయవచ్చును అనే ఒక షరతు ఎంప్లాయ్మెంట్ కాంట్రాక్ట్లో ఉంది. అది పబ్లిక్ పాలసీకి విరుద్ధము. అన్సర్టన్ అగ్రిమెంట్స్. టర్మ్స్ ఆఫ్ అగ్రిమెంట్ ఆర్ అంబిగ్యూయస్ ఆర్ వేగ్ ఆర్ ఇన్కంప్లీట్. ఇందులో టర్మ్స్ అస్పష్టంగా, అసంపూర్ణంగా ఉంటాయి. Uncertain agreements. Agreements void for uncertainty. Agreements the meaning of which is not certain or capable of being made certain are void. స్పష్టంగా లేని లేదా అసంపూర్ణంగా ఉన్న ఒప్పందాలు చెల్లవు. దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. A agrees to sell B 100 tons of oil. ఇక్కడ ఆయిల్ టైప్ అండ్ క్వాంటిటీని మెన్షన్ చేయలేదు. A agrees to sell
B. 1000 months of rice at a price to be fixed by C. ఇక్కడ రైస్ వెరైటీ అండ్ క్వాలిటీ గురించి చెప్పలేదు. Wagering agreements. When two parties enter into an agreement upon the condition that the first party will pay a fixed sum of money to the second party on the happening of an uncertain future event, and second party will pay the first party when the event does not happen, it is called a wagering agreement. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఒక ఒప్పందం చేసుకుంటారు. కండిషన్ ఏమిటంటే ఏదైనా ఒక రాబోయే కాలంలో జరిగే అనిశ్చితమైన సంఘటన జరిగినట్టయితే ఒక పార్టీ రెండవ పార్టీకి డబ్బులు ఇస్తుంది. అది జరగకపోతే రెండవ పార్టీ మొదటి పార్టీకి డబ్బులు ఇస్తుంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A and B agree with each other that if it rains on Sunday, A will pay ₹100 to B, and if it does not rain, B will pay A ₹100. Wagering agreements cannot be enforced in any court of law as they have been expressly declared to be void. ఇప్పుడు మనం ఎసెన్షియల్స్ ఆఫ్ వేజరింగ్ అగ్రిమెంట్ ఏంటో చూద్దాం. మొదటిది, సబ్జెక్ట్ మ్యాటర్ ఆఫ్ ద అగ్రిమెంట్ మస్ట్ బి డిపెండెంట్ ఆన్ ఎన్ అన్సర్టెన్ ఈవెంట్. ఒప్పందం చేసుకునే విషయం అన్సర్టెన్ అంటే అనిశ్చితంగా ఉండాలి. రెండవది, బోత్ ద పార్టీస్ షుడ్ హ్యావ్ అ మ్యూచువల్ ఛాన్స్ ఆఫ్ విన్నింగ్ ఆర్ లూజింగ్ బేస్డ్ ఆన్ ఎన్ అన్సర్టెన్ ఈవెంట్. రెండు పార్టీస్కి గెలిచే లేదా ఓడిపోయే ఛాన్సెస్ సరి సమానంగా ఉండాలి. మూడవది, నైదర్ ఆఫ్ ద పార్టీస్ మస్ట్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద ఈవెంట్. పార్టీస్కి జరిగే విషయం మీద నియంత్రణ అంటే కంట్రోల్ ఉండకూడదు. నాలుగవది, ద ఓన్లీ ఇంట్రెస్ట్ దట్ బోత్ ద పార్టీస్ షుడ్ హ్యావ్ ఈజ్ ద స్టేక్ ఆఫ్ విన్నింగ్ ఆర్ లూజింగ్ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ ఎన్ అన్సర్టెన్ ఈవెంట్. ఈ ఒప్పందంలో పార్టీస్కి గెలవటం లేదా ఓడిపోవడం అనే ఆసక్తి మాత్రమే ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. A and B agree with each other that if a particular team wins a match, A would pay ₹100 to B, and if the team loses, B would pay ₹100 to A. Wagering contract. Wagering contract is one in which there are two necessary parties between which the contract has been made, and wherein the first party promises to pay a certain sum of money to the second party on the happening of a particular event in the future, and the second party agrees to pay to the first party on not happening of that particular event. దీనికి ఒక కేసులో చూద్దాం. కార్లిల్ వర్సెస్ కార్బోలిక్ స్మోక్ బాల్. This is the only case law which has defined a wagering contract in the most expressive and encompassing way. ఇందులో డిఫెండెంట్ తన ప్రోడక్ట్ వాడితే ఇన్ఫ్లుయెన్జా రాదు, వచ్చినట్టయితే కొంత అమౌంట్ని ఇస్తాము అని అడ్వర్టైజ్మెంట్ చేస్తారు. ఆ ప్రోడక్ట్ కొని అదే పద్ధతిలో వాడిన ప్లెయింటిఫ్కి ఇన్ఫ్లుయెన్జా వస్తుంది. ఆమె ఆ అమౌంట్కి సూట్ వేసి డిఫెండెంట్ నుంచి అమౌంట్ని రాబెట్టుకుంటారు. ఎక్సెప్షన్స్ టు వేజర్స్. ఇప్పుడు వేజరింగ్ కాంట్రాక్ట్స్కి ఎక్సెప్షన్స్ చూద్దాం. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్. కాంట్రాక్ట్ ఆఫ్ ఇండెమ్నిటీ విచ్ ఇస్ యూజ్డ్ to safeguard the interest of one party against damage and also has an insurable interest. నష్టాన్ని పూర్తి చేయటానికి చేసుకునే కాంట్రాక్ట్స్. Competitions involving skill involves substantial amount of skill and are not dependent on the probability of an uncertain event. Example, chess games, crossword puzzles. సామర్థ్యత నైపుణ్యాన్ని తెలియచేసే పోటీలలో అన్సర్టినిటీ అంటే అనిశ్చిత ఉండదు. హార్స్ రేసింగ్ కాంపిటీషన్స్, గుర్రపు పందాలు. దిస్ ఇన్వాల్వ్స్ అ గేమ్ ఆఫ్ స్కిల్. దీనిలో ఒక కేసులో చూద్దాం. కేఆర్ లక్ష్మణన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. The Supreme Court has held that horse racing was a game of skill and playing for stakes in a game of skill was not illegal. గుర్రపు పందాల్లో నైపుణ్యం అవసరం ఉంటుంది.
దానిని డబ్బులకి ఆడటం జరుగుతుంది, అందుకని అది చట్టవిరుద్ధం కాదు. షేర్ మార్కెట్ ట్రాన్సాక్షన్స్, the purchase and sale of stocks with the mere intention to give and take delivery of shares, do not amount to a wager, except if the only intention is to settle the price difference. In that case, it will be called a wager. షేర్లు అమ్మకాలు కొనుగోళ్ళని ప్రైస్ డిఫరెన్స్ కోసం చేస్తే అది వేజర్ ట్రాన్సాక్షన్ అవుతుంది. కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. A contingent contract is a contract to do or not to do something if some event collateral to such contract does or does not happen. ఇక్కడ ఒక షరతుపై ఆధారపడి ఇది జరిగిన మీదట జరగవలసిన కాంట్రాక్ట్. Here the promisor performs his obligation only when certain conditions are fulfilled. ఇక్కడ కొన్ని షరతులు పూర్తి అయితే ప్రామిసర్ తన విధులను నిర్వర్తిస్తాడు. ద కాంట్రాక్ట్స్ ఆఫ్ ఇన్సూరెన్స్, ఇండెమ్నిటీ అండ్ గ్యారంటీ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంటింజెంట్ కాంట్రాక్ట్స్. Contracts of insurance. Insurance company undertakes in exchange of a fixed premium to pay the insured fixed amount of money on the happening of a certain event. ప్రీమియం కట్టిన పార్టీకి బీమా సంస్థ ఫ్యూచర్లో జరిగే సంఘటనకి కొంత అమౌంట్ ఇస్తుంది. Contract of indemnity. An indemnity contract is a legal arrangement between two parties in which one party agrees to pay another party for a loss or harm. ఇది రెండు పార్టీస్ చేసుకున్న లీగల్ అగ్రిమెంట్. ఇందులో ఒక పార్టీ రెండవ పార్టీకి అయిన నష్టానికి డబ్బులు ఇచ్చి పూర్తి చేస్తుంది. Example, B, a businessman, entered into a deal with an insurance company to reimburse the company's stock of products up to rupees 1 crore for a premium of rupees 1 lakh for damages by accidental fire. ఇందులో ఒక పార్టీ తన స్టాక్కి అగ్ని ప్రమాదం వచ్చిన సిచ్యువేషన్లో 1 crore రూపీస్కి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తుంది. ప్రీమియం 1 lakh కడుతుంది. ఒక కేసులో చూద్దాం. వల్లియమ్మ రంగారావు వర్సెస్ ముత్తు అరుణ స్వామి. Agreement to pay a commission on the success of a litigation is a contingent contract as the outcome of the litigation is not known. వివాదం గెలిస్తే కమిషన్ ఇస్తామన్న ఒప్పందం కాంటింజెంట్ కాంట్రాక్ట్. ఎందుకంటే లిటిగేషన్ తాలూకా పరిణామం ఏమిటో ముందుగా తెలియదు కదా. రూల్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ఎ కాంటింజెంట్ కాంట్రాక్ట్. Contingent contract dependent on the happening of a future uncertain event. Contingent contract to do or not to do anything if an uncertain future event happens cannot be enforced unless and until that event has happened. If the event becomes impossible, such contract becomes void. ఈ కాంట్రాక్ట్ భవిష్యత్తులో జరిగే అనిశ్చితమైన సంఘటన అవటం మీద ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్, A contracts to pay B a sum of money when B marries C. C dies without being married to B. The contract becomes void. A అనే అతను B కనుక Cని పెళ్లి చేసుకుంటే అతనికి కొంత అమౌంట్ ఇస్తానని ఒప్పందం చేసుకుంటాడు. కానీ ఆ పెళ్లి జరగకుండానే C చనిపోతారు. అందుకని ఇక్కడ కాంట్రాక్ట్ వాయిడ్ అయిపోతుంది. రెండవది, కాంటింజెంట్ కాంట్రాక్ట్ డిపెండెంట్ ఆన్ ద నాన్ హ్యాపెనింగ్ ఆఫ్ అ ఫ్యూచర్ అన్సర్టెన్ ఈవెంట్. When a contract is dependent upon the non-happening of a future event, it can be enforced only when that event becomes impossible and not before. ఈ కాంట్రాక్ట్ భవిష్యత్తులో జరిగే అనిశ్చితమైన సంఘటన అవకపోవటం మీద ఆధారపడుతుంది. ఎగ్జాంపుల్, A agrees to pay B a sum of money if a certain ship does not return. The ship is sunk. The contract can be enforced when the ship sinks. A అనే అతను
ఒక షిప్ వెనక్కి తిరిగి రాకపోతే బికి కొంత అమౌంట్ ఇస్తానని ఒప్పుకుంటాడు. ఆ షిప్ మునిగిపోతుంది. ఇక్కడ ఒప్పందానికి అమలు చేయవచ్చును. Event linked with human conduct. If a contract is contingent as to how a person will act at an unspecified time, the event shall be considered to become impossible when such person does anything which renders it impossible that he should so act within any definite time or otherwise than under further contingencies. ఇది కాంట్రాక్ట్ చేసే పార్టీస్ ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఒక కేస్ లా చూద్దాం. ఫ్రాస్ట్ వర్సెస్ నెట్. In Frost versus Net, the defendant had promised that when the plaintiff's father died, he would marry her. However, during the father's lifetime, the defendant broke off his engagement to the plaintiff. Without waiting for the death of her father, the plaintiff sued immediately for breach of promise of marriage. ఇందులో డిఫెండెంట్ ప్లెయింటిఫ్ తండ్రి గారు చనిపోతే ఆమెను పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేస్తాడు. కానీ అంతకు ముందే అతను ఆ ప్రామిస్కి కట్టుబడి ఉండకుండా ఆమెతో పెళ్లికి నిరాకరిస్తాడు. అప్పుడు ప్లెయింటిఫ్ తన తండ్రి గారు చనిపోయే వరకు ఆగకుండా డిఫెండెంట్ మీద కేసు వేయటం జరుగుతుంది. కాంట్రాక్ట్ contingent upon happening of a specified event within a fixed time. ఈ కాంట్రాక్ట్ ఒక సంఘటన ఒక నిర్దిష్టమైన సమయంలో జరగటం మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, A promises to pay a sum of money if a certain ship returns within an year. ఒక షిప్ ఒక సంవత్సరంలో వెనక్కి తిరిగి వస్తే కొంత అమౌంట్ ఇస్తానని A ప్రామిస్ చేస్తాడు. Contracts contingent upon the non-happening of a specified event within a fixed time. ఒక సంఘటన ఒక నిర్దిష్టమైన సమయంలో జరగకపోవటం మీద ఆధారపడి ఉంటుంది. ఎగ్జాంపుల్, A promises to pay a sum of money if a certain ship does not return within an year. ఒక షిప్ ఒక సంవత్సరంలో వెనక్కి తిరిగి రాకపోతే కొంత అమౌంట్ ఇస్తానని ఏ ప్రామిస్ చేస్తాడు. అగ్రిమెంట్స్ కాంటింజెంట్ అపాన్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్. కాంటింజెంట్ అగ్రిమెంట్స్ టు డూ ఆర్ నాట్ టు డూ ఎనీథింగ్ ఇఫ్ అన్ ఇంపాసిబుల్ ఈవెంట్ హ్యాపెన్స్. ఒక అసాధ్యమైన సంఘటన జరుగుతుంది అని చేసిన ఒప్పందం. ఎగ్జాంపుల్, A agrees to pay B 1000 rupees if B will marry A's daughter C. C was dead at the time of the agreement. Here, the agreement is void. A అనే అతను C అయిన తన కూతురిని చేసుకుంటే Bకి 1000 రూపీస్ ఇస్తానని ఒప్పుకుంటారు. కానీ ఆ ఒప్పందం చేసుకునేటప్పటికే C చనిపోతారు. అందుకని ఈ ఒప్పందం వాయిడ్, ఎందుకంటే ఇది జరిగే అవకాశమే లేదు కనుక.